ఈ ఈ వాటర్ వాష్ యూనియన్లో ఈ 4 చట్టాలు తెచ్చడం వల్ల వాటర్ వాష్కు చాలా నష్టం. ఎందుకంటే మా ఎసెన్స్ సర్వీస్ మాది. మా డిపార్ట్మెంట్లో సౌరజ్ కార్మికులు, వాటర్ కార్మికులు 24 గంటలు పనిచేస్తుంటారు. నైట్లో వచ్చి కార్మికుడు లైన్మెన్ అనే వ్యక్తి నైట్లో వచ్చి నీళ్ళు పనికి పోతే పొద్దుగాల 12 అవుతుంది. 12 గంటల సేపు డ్యూటీ చేయవలసి వస్తుంది. దానికి ఇప్పుడు తెచ్చే చట్టం ప్రకారంగా 8 గంటల కన్నా ఎక్కువ చేయవద్దని అంటే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఇప్పుడు 300 వాట్లు పెరిగినాయి. మున్సిపాలిటీలు మొత్తం కాబరా మున్సిపాలిటీని కలిపి పెద్ద ఓఆర్ఆర్ అన్ని ఇట్లా కలిపి మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కార్మికులకు అన్యాయం జరిగితే మేము దేనికి ఏ పోరాటానికి ఇంకా పోము. సెవరేజ్ కార్మికులే కానీ వాటర్ కార్మికులే కానీ 24/7 పనిచేస్తాం మేము. అందులో మాకు ఈ అన్యాయం జరగకూడదని మేము కోరుతున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఖచ్చితంగా రద్దు చేయాలి. 8 గంటల పని విధానం తీసుకొచ్చి ఖచ్చితంగా పాత 29 కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా లంచ్ అవర్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కెమెరా